హలో గాయ్స్, వెల్కమ్ టు కృష్ణ పెజవాడ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో మనమైతే మెదక్ చర్చ్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనుకున్నాం కదా. సో లెట్స్ గో. మెదక్ చర్చ్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో 7వ నెంబర్ రహదారిపై హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చ్. ఈ చర్చ్ ఎత్తు సుమారు 200 అడుగులు ఉంటుంది. ఇందులో ఉన్న ప్రధాన హాల్లో 5,000 మంది ఒకేసారి ప్రార్థన చేయొచ్చు. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మెదక్ జిల్లాలో కరువు సంభవించింది. అప్పుడు మిషనరీ రెవరెండ్ చార్లెస్ వాకర్ పోస్నెట్ చర్చి నిర్మాణం తలపెట్టి పనికి ఆహార పథకం ప్రవేశపెట్టాడు. గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో వారికి ఆహారం ఇవ్వబడుతుంది. మెతుకులు అనగా అన్నం. అందుకే ఆ ప్రాంతానికి మెదక్ అని పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం 1914 నుండి 1924 వరకు కొనసాగించింది. ఇది ఆసియాలోనే అతిపెద్దది. ప్రపంచంలో వాటికన్ చర్చ్ తర్వాత అతిపెద్దదైన ఈ చర్చ్ వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం 6 రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండ్ నుండి, మేస్త్రులను బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. వారానికి ఒకసారి నేలను, అద్దాలను కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై రాయబడిన వాక్యాలు ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషలలో కనిపిస్తాయి. మొదట ఈ వాక్యాలు హిందీలో లేవు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని సందర్శించినప్పుడు జాతీయ భాష అయిన హిందీలో రాయించింది. సో ఇదండి మన మెదక్ చర్చ్ యొక్క నిర్మాణం, దాని యొక్క చరిత్ర. ఇక్కడ ఏదైతే బ్రౌన్ కలర్ షీల్డ్ అయితే కనబడుతుందో దానిలో సన్సెట్ పడి లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. బోత్ సైడ్స్ ఇలా మనకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీస్సులు ఉండాలని ఫాస్టర్ అయితే ప్రేయర్ చేస్తున్నారు. ఇదిగోండి డ్రైవర్ బామ్మర్ది అన్నయ్య మేరా బాయ్. సో బయట సైడ్ అవుట్లుక్ అయితే అసలు అదిరిపోయింది. అంతేనే బ్రిటిష్ కట్టడాల్లో అద్భుతం ఉంటుంది. వాళ్ళలాగా ఇప్పుడు నిర్మించే సివిల్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే బాగుండు. ప్రతి ఒక్కళ్ళు ఇల్లుని కూడా ఒక చరిత్రాత్మకంగా కట్టించుకుంటారు. సో బయట గ్రీనరీ, అక్కడ నుంచి వచ్చిన వ్యూస్, ఆ సన్సెట్ దాని మీద పడుతూ బాబా, ఈ షార్ట్స్ తీస్తుంటేనే నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఎటు చూసినా అంతా ఒకలాగా అనిపిస్తున్నా కానీ చర్చ్ యొక్క ఆర్కిటెక్చర్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. సో మా వదిన అయితే నేను కూడా వ్లాగింగ్ చేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి మా వదిన కూడా ట్రై చేసింది. ఫ్యామిలీతో మెదక్ చర్చ్ హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్స్ వచ్చింది. ఇక్కడ యూట్యూబ్ పెట్టాలి. సో ఫైనల్లీ మనం తిరిగి వెళ్ళడానికి టైం అయిందనమాట. అలా వెళ్తున్నప్పుడు ప్రభు మన దారి యందు రక్షణగా ఉంటాడని చెప్పి పైన అయితే వాక్యం రాసింది. సో ఇది మెదక్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంది. ఇదండి మన వీడియో. థ్యాంక్ యూ.